ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు అది చాలా ఆకలితో ఏదైనా తినడానికి చాలా వెతికింది. ఎక్కడ చూసినా దానికి ఆహారం దొరకలేదు. చెట్లు, పొదలు, గుట్టల గుండా తిరుగుతూ నక్క పూర్తిగా అలసిపోయింది. నక్క ఒక పెద్ద తాటి చెట్టు దగ్గరకు వచ్చింది. ఆ చెట్టుపైన తాటిపళ్ళు వేలాడుతూ ఉండడం చూసి నక్క ఆనందపడింది. ఈ పండ్లు తింటే నా ఆకలి తీరుపుతుంది అని ఆశతో నక్క అనుకుంది. కాని పళ్ళు చాలా ఎత్తులో ఉన్నాయి. నక్క ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ పళ్లను పొందే అవకాశం కోసం చూసింది. నేను ఈ చెట్టుపైకి ఎక్కాలా అని అనుకుని చెట్టు దగ్గరికి వచ్చింది. కాని తనకది అసాధ్యమని అనిపించింది. ఎందుకంటే నక్కకు చెట్టు ఎక్కడం రాదు. తర్వాత నక్క ఒక ఆలోచన చేసింది. ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని చూసింది. నక్క తాటి చెట్టు కింద ఉన్నప్పుడు ఒక కోతి చెట్టు మీదకు ఎక్కుతూ ఆహ్లాదంగా పండ్లు తింటూ కనిపించింది. ఆ కోతిని చూసిన నక్కకు ఆనందం, ఆశతో నిండిపోయింది. ఇదే నా అవకాశం. ఈ కోతి నాకు సహాయం చేస్తే నేను కూడా ఈ పండ్లు తినగలను అని నక్క తన మనసులో అనుకుంది. నక్క కోతితో మాట్లాడటం మొదలుపెట్టింది. అయ్యో కోతి, నువ్వు ఎంత అదృష్టవంతుడివి! నీకు అద్భుతమైన చేతులు ఉన్నాయి. చెట్టుపైకి ఎలా ఎక్కాలో నీకు బాగా తెలుసు. నాకు నీలాంటి శక్తి లేదు. ఈ తాటి పళ్ళు నాకు అందడం చాలా కష్టం. నువ్వు నాకు కూడా కొన్ని పళ్ళు తెచ్చి ఇస్తావా? కోతి తన చేతుల్ని చూసి గర్వంగా నవ్వింది. కాని అది నక్కను జాగ్రత్తగా గమనించింది. ఒక నక్క ఇంత మాధుర్యంగా మాట్లాడుతుంటే ఏదో ఉద్దేశ్యం ఉండవచ్చు అని కోతి అనుకుంది. అయినా అది నక్కకు సమాధానం చెప్పింది. బాగుంది నక్క, నీ మాటలు నా మనసును తాకాయి. సరే, నీకు నేను తాటిపళ్ళు తెచ్చి ఇస్తాను. కాని నువ్వు నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతతో ఉండాలి అని కోతి నమ్మకంగా అంది. నక్క కోతిని వెంటనే సమర్థించింది. నిజమే, నువ్వు నాకు సహాయం చేస్తే నేను నీకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను. కాని నక్క మనసులో మోసపూరిత ఆలోచనలు వచ్చాయి. కోతి నాకు పళ్ళు తెస్తే దాన్ని మోసం చేసి అన్నీ తినాలి అని నక్క తన మనసులో అనుకుంది. కోతి మాత్రం తన కళ్లతో నక్కని గమనించేది. నాకు ఈ నక్క మాటలు నమ్మకంగా అనిపించడం లేదు అని కోతి తన మనసులో అనుకుంది. అంతలో కోతి చెట్టు మీదకు తిరిగి వెళ్లి తాటిపళ్ళు కోయడం మొదలుపెట్టింది. కాని అది నక్కకు పళ్ళు ఇవ్వాలా లేదా అన్న దానిపై ఇంకా ఆలోచనలో ఉంది. కోతి నక్క మాటలను విన్నా తన మనసులో మాత్రం విరుద్ధ ఆలోచనలున్నాయి. కాని నక్క మనసులో నాకు కోతి పళ్ళు తెచ్చి ఇస్తే నేను ఆ కోతిని మోసం చేసి అన్నీ తినాలి అని తనలో అనుకుంది. కోతి నక్క ముఖంలోని హావభావాలను గమనించి నక్క మాటల్లో కృతజ్ఞత ఉన్నట్లుంది కాని దాని కన్నులలో ఏదో మోసపూరిత ఆలోచన కనబడుతోంది అని కోతి తనలో అనుకుంది. అయినప్పటికీ కోతి తన మంచి మనస్సును నిరూపించాలని అనుకుంది. కోతి చెట్టుపైన తాటిపళ్ళు కోస్తూ తాటిపళ్లను నక్కకు ఇవ్వడమా లేక అది నన్ను మోసం చేస్తుందా అని అనుమానంతో ఉంది. నక్క ముఖంలోని హావభావాలు కోతిని ఆలోచనలో పడేశాయి. ఈ నక్క మాటలు చాలా మధురంగా ఉన్నాయి, కాని దీని కళ్లలో ఏదో ఆశ్చర్యకరమైన మోసం కనిపిస్తోంది అని కోతి తనలో అనుకుంది. కోతి జాగ్రత్తగా ఉందని నక్క ఊహించలేదు. కోతి చెట్టు పైన ఉండి కూడా దాని దృష్టి మొత్తం నక్క మీదే ఉంది. నక్క మాత్రం చెట్టు క్రింద కూర్చొని గడగడా నవ్వుతోంది. దాని మనసులో మాత్రం ఇలా ఆలోచిస్తోంది. ఈ కోతి నిజంగా పండ్లు తెస్తే నేను దానిని మోసం చేసి అన్నీ తినాలి. కోతి నన్ను నమ్ముతుంది. అది కిందకు వస్తూనే పళ్ళు నా చేతికి చేరతాయి. కోతి నక్కను గమనిస్తూ, నాకు ఈ నక్క మాటల్లో నిజాయితీ అనిపించడం లేదు. ఇది పళ్ళు తినడం కోసం మోసపూరితంగా ప్రవర్తిస్తోంది. కాని నేను దీన్ని పరీక్షించాలి అని కోతి అనుకుంది. కోతి కొంతసేపు ఆగి నక్కని అడిగింది. అరే నక్క, నీకు ఈ తాటిపళ్ళు ఇష్టమా? నీకు ఇంకేమైనా పళ్ళు కావాలా? దీనికి నక్క త్వరగా సమాధానం ఇచ్చింది. అవును, నాకు వీటితో పాటు మరికొన్ని పండ్లు కూడా కావాలి. నువ్వు ఎంత తీసుకురాగలవో అంత తీసుకురా. నక్క మాటల్లో అత్యాశను గమనించిన కోతి తనకు నిజం అర్థమైంది. ఇది నన్ను పూర్తిగా మోసగించాలనుకుంటోంది
అని అనుకుని కోతి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఇక కోతి పళ్లను తెచ్చి ఇవ్వాలా లేదా అన్న ఆలోచనలోకి వెళ్లి నక్కను అర్థం చేసుకోవడానికి మరింత ప్రయత్నం చేయడం ప్రారంభించింది. కోతి చెట్టు పైకెక్కి నక్కకు తాటిపళ్లను తెచ్చి ఇస్తానని చెప్పినప్పటికీ అది నక్క ముఖంలోని మోసపూరిత భావాలను గమనించింది. ఈ నక్క నన్ను మోసం చేయాలనుకుంటోంది, దీన్ని నేను ఏమి చేయాలో అర్థమైపోయింది అని కోతి తనలో అనుకుంది. కోతి తాటిపళ్లను పీకడం ఆపేసి నక్కను గమనించడం ప్రారంభించింది. కింద ఉన్న నక్క ఆనందంగా పండ్ల కోసం ఎదురుచూస్తూ కోతిని చూస్తూ చెప్పింది, ఏమిటి కోతి, ఇంకా తాటిపళ్ళు తెచ్చి ఇవ్వలేదు? నాకు చాలా ఆకలి వేసింది. నీకోసం మంచి పండ్లు తెస్తున్నాను, కాస్త ఆగు. కాని కోతి తాటిపళ్లను తెచ్చేందుకు ప్రయత్నించే దానికన్నా నక్కని మరింతగా పరీక్షించే పనిలో పడిపోయింది. నక్ చెట్టు క్రింద కూర్చుని తన దురాశగా చూస్తూ ఇలా అనుకుంటోంది, ఇప్పుడు పండ్లు తెస్తే అన్నీ తినేయాలి. కోతి పళ్లను తెచ్చే వరకు నాకు ఓపిక లేదు. కొంతసేపటి తర్వాత కోతి పళ్లను తెచ్చి ఇవ్వకుండానే కిందకు దిగింది. నక్క ఆ కోతిని చూసి ఆశ్చర్యపోయింది. కోతి, పళ్ళు ఎక్కడా అని నక్క గట్టిగా అడిగింది. కోతి నవ్వుతూ చెప్పింది, నువ్వు చాలా ఆతృతగా కనిపిస్తున్నావు, కానీ నీ మాటల్లో నిజాయితీ లేదు. నీ కళ్ళలో మోసాన్ని చూశాను. నువ్వు పండ్లు తినటానికి కాకుండా నన్ను మోసం చేయాలని చూస్తున్నావు. అందుకే నేను పళ్ళు తెచ్చి ఇవ్వలేదు. నక్క ఇలాంటి సమాధానాన్ని ఊహించలేదు. తన మోసపూరిత ఆలోచనలు విఫలమవడంతో పూర్తిగా నిరాశపడింది. నక్క కోతిని మోసం చేయాలని ఎంత ప్రయత్నించినా తన దురాశ బయటపడిపోయింది. కోతి తన తెలివితో నక్క యొక్క మోసపూరిత ఆలోచనలను అర్థం చేసుకుని తాటిపళ్ళు తెచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోయింది. నిరాశతో నిండిపోయిన నక్క చివరకు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది ఆకలితో అలసిపోయి ఆహారం కోసం మరో చోట వెతకడం ప్రారంభించింది. కాని నక్కకు ఓ విషయం స్పష్టమైంది, మోసం చేయడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. ఇతరులపై నమ్మకాన్ని కోల్పోతాం అని అనుకుంటూ తన తప్పును గుర్తించింది. సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది. నిజాయితీతో ఉండడం ఎవరికైనా గౌరవాన్ని తీసుకువస్తుంది.